ఏలూరు జిల్లా వ్యాప్తంగా కల్కి రిలీజ్ అయిన థియేటర్ల వద్ద అయితే సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏలూరులోని సాయి బాలాజీ థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడైతే ఫ్యాన్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కల్కి సినిమా ఏ విధంగా ఉంది, బెనిఫిట్ షో ఎన్నింటికి పడింది? 4:30కి పడ్డది అన్న బెనిఫిట్ షో అయితే ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంది. ఆయన మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా ఇంకా బాగుంది, సూపర్ సినిమా. కానీ ఈ సినిమాతో ప్రభాస్ అన్న హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయాడు. ఇంకా మనం చూడవసరం. అది మన ఏపీ నుండి వెళ్ళడం అయితే గొప్పతనం, మనకే చాలా గర్వకారణం. అలాగే RRR రికార్డులు బదులు కొడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది 100%. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, సినిమా సూపర్ అన్న, చాలా సూపర్, మోర్ దెన్ హాలీవుడ్ అన్న. నో మోర్ డిస్కషన్, ఇందులో డిస్కషన్ చేయడానికి కూడా ఏం లేదు. ఈ సినిమాలో మీకు ఏ ఎలిమెంట్స్ నచ్చాయి, దర్శకుడు ఏ విధంగా ప్రభావితం చేసావు అనుకోడు అన్న? ఎవ్రీ క్యారెక్టర్ని ఒక ఈక్వల్గా బేసిక్ తీసుకొని ఎవ్రీ క్యారెక్టర్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు ప్రభాస్. సూపర్ అన్న, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్, మోర్ దెన్ హాలీవుడ్, నో మోర్ డిస్కషన్ అందులో, అంతే. అలాగే చెప్పండి, మీరు చెప్పండి, ఈ సినిమా చూశారు కదా, ఏ విధంగా అనిపించింది? సినిమా సూపర్ ఉందన్న. సినిమా మాత్రం బాగా తీశారు, తీయడం మాత్రం బాగా తీయడం కానీ, ఎలివేషన్సే కానీ, గ్రాఫిక్సే కానీ, సినిమాలో ప్రతి క్యారెక్టరే కానీ బాగా హైలైట్గా చేశారు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ మూవీ. అలాగే ఫ్యామిలీస్ కానివ్వండి, యువత కానివ్వండి, ఎవరికి నచ్చే సినిమా సరే, ఎవరికైనా సరే ప్రతిగా బాగుంటుందన్న. ఫ్యామిలీస్ అనేది వీళ్ళు వాళ్ళు అనేది కాదేం లేదన్న, ప్రతిదానికి సూపర్ సినిమా. ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ. బాహుబలి తర్వాత బాహుబలి 2 ఇది, అంతే. నా సినిమా చాలా బాగుందండి, విజువల్సే కానీ, డైరెక్షనే కానీ, మొత్తం గ్రాఫిక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ అసలు ఎవరు తీయలేరు, ఎవరి వల్ల కాదు. ఒకటే చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీకి ఒక్కడే మగడి ప్రభాస్. చూడ నా గూగుల్ ఇంకా నల్గొండే సినిమా ఎరగదీసింది అసలు. ఎవరు ఒక్క క్లైమాక్స్ సినిమా అంతా క్లైమాక్స్ మట్టి ఎరగదీసింది అసలు. క్లైమాక్స్ టాప్. చెప్పండి, ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఏమేమి నచ్చాయి మీకు? అన్ని నచ్చాయి. ఏమేమి నచ్చాయండి? కింద నుంచి పైదాకా అన్ని నచ్చుతాయి. క్లైమాక్స్ దాకా అన్ని బ్లాక్ బస్టర్. సినిమా 300 కోట్లు ఫిక్స్. ఇది రాసి పెట్టుకో. లాస్ట్ సీన్ ఇగో ఇప్పటికీ నాకు అలాగే ఉన్నాయి చూడు, గూస్ బంప్స్ ఎంటుకు లేగుతాయి. అయ్యానా గూస్ బంప్స్ అన్నా? అయ్యే బ్లాక్ బస్టర్ సినిమా ఇటానా, ఎవడు మిస్ కాకండి. నాగో సినిమా ఎవరిని వదిలాడు, నా డైరెక్టర్లు అందరినీ పట్టుకొస్తాడు. రాజమౌళి, రామ్ గోపాల్, అదే మన జాతరలు తీశాడు. అన్ని గొడవ లేదన్న బాబు, అందరినీ తీసుకొస్తాడు. ఇదొకటే 2, 3, 4, 5 యూనివర్స్ అంట. బొమ్మ బ్లాక్ బస్టర్ ఇంకా వస్తుంది, వెయిట్ చేయండి. బొమ్మ బ్లాక్ బస్టర్ ఎవడు మిస్ అవ్వకండి. ఒకటే మాట, భయపడకండి, మరో ప్రపంచం వచ్చింది. ఒకటన్నా, ఆల్రెడీ రాజమౌళి గారు చెప్పారు, ఇంకో 10 ఏళ్ళు టైం తీసుకుంటాడంట. మరి ఏం తీసుకుంటాడో, ఏం చేస్తాడో తెలియదు. మరి అది ఎలా ఉంటుందో తెలియదు. ఆయన 5 ఏళ్ళు టైం తీసుకుంటాడని చెప్పలేం, 10 ఏళ్ళ టైం తీసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు. కానీ సినిమా మట్టుగా బ్లాక్ బస్టర్. మీరు ఎందుకు అడిగారు సో ప్రభాస్ సినిమాలో మీకు ఏం నచ్చింది అని? ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు సినిమా చూడడానికి రాలా, కేవలం ప్రభాస్ చూడడానికి మాత్రం వచ్చాం. బాగోపోయినా 10 సార్లు చూస్తారంటాం. కేవలం ప్రభాస్ కోసం వస్తాం. సినిమా అయితే చాలా బాగుందన్న, చాలా సూపర్ హిట్. ప్రభాస్ అన్న కానీ, రాజమౌళి, ప్రతి అందరూ చాలా, అందులో రాజీవ్, విజయ్ దేవరకొండ అందరూ చాలా బాగా చేశారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. అసలు క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. అసలు క్లైమాక్స్కి పేరు పెట్టడం ఎవ్వడో సరే, అంత చాలా బాగుంది సినిమా అయితే. చాలా సూపర్ హిట్. బుజ్జి అన్ని చేద్దాం, ప్రతి చిన్న పాయింట్ పెట్టడానికి ఏం సరిపోం. చాలా అసలు ఇక్కడ చూడడానికి వచ్చి కేవలం ప్రభాస్ చూడడానికి వచ్చాం. కలికి వేరే లెవెల్ చూపిస్తారు అన్న తీసుకెళ్ళి. అంత చాలా బాగుంది సినిమా మాత్రం, చాలా బాగుంది. అందరూ అన్న ప్రతి క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, రాజమౌళి గారు, ఆర్జీవి గారు, అందరూ ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చాలా హైలైట్. అసలు హైట్, ఆ చేంజ్ ఫైట్కి చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్, అసలు చాలా సూపర్ ఎక్సలెంట్ ఉంది. ఇంగ్లీష్ మూవీ అనేది మన ఇండస్ట్రీలో మన తెలుగులో తీసింది ఫస్ట్ ఈయన. రాజమౌళి తర్వాత ఈయన ఎక్సలెంట్ డైరెక్టర్. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ, మన ప్రభాస్ క్యారెక్టర్ కానీ, మన రాంది పేషల్, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ మట్టుకి హైలైట్ చేశారు. ఏంటంటే ఇంగ్లీష్ మూవీ కన్నా ఎక్సలెంట్ ఉంది సినిమా. మన ప్రభాస్ సల్లార్ కానీ, రాధేశ్యామ్ కానీ ఇవేం పని చేయవు. ఇదే హైలైట్ సినిమా, ఇదే ఎక్సలెంట్ సినిమా. అసలు సినిమా గురించి ఎవడు చెప్పడానికి కూడా సరిపోడన్న, అలా ఉంది సినిమా.
అంతలా బాగుంది. దాని గురించి ట్రోల్ చేస్తారన్న బయట, అలాగొంది ఇలాగొందని. మేము ఎవరిని ట్రోల్ చేయాల, బయట వాళ్ళందరూ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమా అయితే సూపర్ ఉంది, అసలు చిన్న పార్ట్ కూడా వదలలేము, అలాగొంది సినిమా. ప్రభాస్ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమా ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంది. ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్, వరల్డ్ స్టారే కాదు, చెప్పుకోవడానికి ఇవ్వలేని బిరుదులు కూడా ఉంటాయి. అటువంటి రేంజ్లో ఉంది సినిమా. ఒక్కొక్క సీను చూస్తే పెర్ఫార్మెన్స్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోవడమే. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. అలాగే జిల్లాలో, ఏలూరు జిల్లాలో కల్కి రిలీజ్ అయిన థియేటర్ల వద్ద, అన్ని థియేటర్ల వద్ద కూడా అన్ని హీరోల ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నచ్చిందని చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజు, ఏలూరు జిల్లా నుంచి. ఫోన్ చేయి.